దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ వ్లాగ్స్. బిగ్ బాస్ సీజన్ అయితే తెలుగు మరి ఒక 2 days నుంచి మనం రివ్యూస్ చెప్పుకుంటలేము. కొన్ని నెట్వర్క్ కారణాల వల్ల మనం వీడియో చేసుకుంటలేము. ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేద్దాం. తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ ఏం జరిగిందంటే మొత్తంగా మనం అనుకున్నట్టయితే మరి హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ బిగ్ బజ్ లో వీడియో వచ్చేసింది. తర్వాత నిన్న జరిగిన టాస్కులు ఏమంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లాస్ట్ వీక్. ఏమనంటే టాస్కులు పెడితేనే బిగ్ బాస్ సీజన్ రేటింగ్ వస్తుందని. అలాగే జరుగుతుంది. ఏదంటే నామినేషన్స్ కూడా టాస్కులు పెడుతున్నారు. అంటే అందరినీ నామినేషన్ లో ఉంచి ఆ 10 మందిని వాళ్ళు ఇమ్యూనిటీ కోసం ఆడే టాస్కులను పెడుతున్నారు. అంటే ఎవరైతే గెలుచుకుంటారో వారికి ఇమ్యూనిటీ వస్తుంది. ఒకవేళ గెలుచుకోని వారికి ఇమ్యూనిటీ రాదు. అంటే వాళ్ళు నామినేషన్ లో ఉంటారన్నట్టు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కులు ఏమంటే అంటే వాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఇట్లా పట్టుకోవాలి, అక్కడ టబ్లో ఉసుకుపోయాలి. అంటే అక్కడ వాళ్ళు అంటే ఇద్దరిద్దరు జోడులు చేశారు ఇట్లా. అయితే అందరు పోసుకున్నారు కదా. అక్కడ లాస్ట్ లో 3 మిగిలారు. ఎవరెవరు అంటే కళ్యాణ్, భరణి, తర్వాత డెమాన్. అయితే వీళ్ళలో అంటే ఎక్కువగా ఫుల్ అయిపోయింది ఎవరంటే కళ్యాణ్ ఫస్ట్ ఫుల్ అయింది. వెంటనే తర్వాత అంటే ఇయర్లీగా వెంటనే భరణిది ఫుల్ అయింది. కానీ డెమాన్ పోయింది అసలు ఫుల్ కాలేదు తొందరగా. ఎందుకోసం అంటే వీళ్ళు వాళ్ళకి పోయి వీళ్ళకి పోయి అన్న బిజీలో మాత్రమే ఉండిపోయారు. కానీ ఈయనకు పోతామన్న బిజీలో లేరు. కాబట్టి ఏమైందంటే అందులో కళ్యాణ్కి భరణికి రెండిపోయింది. తర్వాత ఏమంటే ఇట్లా కరెక్ట్ గా పట్టుకోవాలి, లేదంటే మన బాడీ సపోర్ట్ తీసుకున్నారని ఇమాన్యుయల్ గారితో ఏం చేశారంటే కళ్యాణ్ అవుట్ అని చెప్పేశారు. ఆల్రెడీ ఆయనకు 5 వార్నింగ్లు కూడా ఇచ్చేశారు. ఏమంటే ఆల్రెడీ చెప్పాడు అతను బాడీ నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోకూడదు, కేవలం హ్యాండ్స్ తోటి హోల్డ్ చేయాలని చెప్పారు. కానీ ఆయన వినలేదు. చాలా సార్లు చెప్పారు. ఎపిసోడ్ లో చూడండి లేదా లైవ్ లో చూడండి. అందులో ఏమైందంటే భరణి గారు తర్వాత డెమన్ పవన్ గారు వాళ్ళకి పాయింట్స్ ఇచ్చారు. అంటే లాస్ట్ లో ఉన్న వాళ్ళకి 100, లాస్ట్ నుంచి సెకండ్ ఉన్న వాళ్ళకి 80, ఇట్లా 60, 40 ఇట్లా. అంటే లాస్ట్ లో ఉన్న వారికి 20 అట్లా. అందులో ఏమైందంటే భరణి గారు వాళ్ళు గెలిచారు. తర్వాత ఏమైందంటే అంటే సెకండ్ టాస్క్ ఏమైందంటే అంటే ఇట్లా పెట్టి వాళ్ళకి ఇట్లా అంటే ఇప్పుడు మనం ఆవు దూడలు పాలు తాగకుండా ఇట్లా ముళ్ళై పెడతాం కదా పైన, అలా పెట్టి అందులో బాల్ వేయాలి. అంటే జోడీలు కదా అట్లా. అంటే ఎవరి బాల్ అందులో వేసి ఆ ఓవర్లో వేసి 5 minutes వరకు వెయిట్ చేసి ఆ టైంని క్యాలిక్యులేట్ చేసి తర్వాత రన్ కొట్టాలి, తర్వాత టాస్క్ కొట్టాలి. అయితే ఎవరైతే కరెక్ట్ గా కొడతారో వాళ్ళే గెలిచినట్టు. ఆ టాస్క్ లో అందరు ఫౌల్ గేమ్ ఆడారు. దానికి బిగ్ బాస్ కూడా గట్టిగానే వేసుకున్నాడు వాళ్ళని. తర్వాత ఈ రోజు ఫస్ట్ ప్రోమోలో ఏమైందంటే ఈ రోజు ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. అందులో ఏమంటే ఇట్లా ఇద్దరు జోడీలు పట్టుకొని ఆ జోడీల పైన అంటే ఇట్లా బల్లలాగా పెట్టి అందులో చిన్న ఉసుక సంచులు అది పెట్టింది చిన్నవి. అంటే సమయానుసారంగా ఒకదానిపైన ఒకటి అన్నిట్లో పెట్టి తర్వాత 2వ సంచిని యాడ్ చేయాలి దానిపైన. ఫస్ట్ ఏం చేశారంటే భరణి వాళ్ళ పైన, భరణి గారు, దివ్య గారు అట్లా జోడీలు ఉన్నాయి కదా వాళ్ళ పైన పెట్టి ఉంచారు. అంటే ఎవరైతే ఎక్కువసేపు మోగగలరో వాళ్ళకి గెలిచినట్టని. అందులో అందరూ ఓడిపోయారు. నాకు తెలిసి అందులో డెమాన్, పవన్ తర్వాత రీతు ఇద్దరే గెలిచినట్టున్నారని నేను అనుకుంటున్నా. దానికి సంచాలకులుగా ఇమాన్యుయల్ తర్వాత రాము ఇద్దరున్నారు. తర్వాత నిన్న జరిగిన టాస్కులలో కూడా రాము గారు గట్టిగానే వాదించారు. అంటే ఆయన ఇంత ఉన్నాడు కానీ ఆయన వాయిస్ కానీ ఆయన తెలివితేటలు కానీ హైలో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.